బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నిల్పుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, కుటుంబంలారా, మీకందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ప్రభు కృపను బట్టి మరొకసారి రీతిగా మీ గృహాలను దర్శించి మీతో దేవుని రాజ్య సువార్త పంచుకోవడానికి ప్రభు మాకు ఈ విధమైన కృప చూపించేందుకు ఆయన నామమునకు ఎంతో స్తుతి చెల్లిస్తున్నాం. ప్రార్థనతో నాటి కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీర్వైన గొప్ప దేవ స్తోత్రం.
ఈ ఉదయకాలం మరొకసారి నీ ప్రియుల కుటుంబాలను దర్శించి నీ రాజ సువార్తను పంచుకోవడానికి తండ్రి మాకు మరి యొక్క తరుణమును ప్రేమ చొప్పున అనుగ్రహించిన దేవా స్తోత్రాలు. ఈ కార్యమును ఈ రీతిగా మీరు తోడైండి నిరాటంకంగా జరిగిస్తూ నైనా మాకు ఆనందమును అలాగే నాయన ప్రియ కుటుంబాలకు ప్రభు ఆశీర్వాదమును దయచేయమని వింటున్న బిడ్డలు తండ్రి ఆత్మీయ విషయాన్ని గ్రహించి అభివృద్ధి చెందినట్టు దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గత 2 వారాలుగా దేవునిలో మనం ఫలించడం, క్రీస్తులో మనం ఫలించడం అనేటటువంటి విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలోని భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. మీరు ఎలాగూ ఫలించాలి అని ప్రభు వారు ఆశిస్తున్నారు. 30దంతులుగాను 60దంతులుగాను 100ంతలుగాను ఫలించాలి అనేటటువంటి ఆశ ప్రభు వారు మన పట్ల కలిగి ఉన్నారు. అలాగూ మనం ఎలా ఫలించగలం, క్రీస్తులో మనం ఎలా అభివృద్ధి చెందగలం, క్రీస్తులో మనం ఎలా ఫలించగలం అనేటటువంటి విషయాలు ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. మనము క్రీస్తులో ఫలించాలి అంటే 3 విషయాలు మనం గమనించాలని మనం తెలుసుకున్నాం. గత వారంలో ఈ విషయాలను ధ్యానించుకుందామని తెలియచేసుకున్నాం. మనము మొదటిగా మనం ఫలించాలి అని అంటే కీర్తనాకారుడు తెలియచేస్తున్నటువంటి మాటల ప్రకారం కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1 నుంచి 3 వచనాల భాగం మనం గమనిస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని ప్రభువారు తెలియచేస్తున్నారు. మనము ఫలించాలి అని అంటే మొట్టమొదటి సూత్రం, ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు, పాపుల మార్గాన నిలవకూడదు, అపహాసకుడు కూర్చుండు చోట మనం కూర్చోకూడదు. దేవుని వాక్యము నాకు తెలియచేస్తున్నటువంటి సత్యం ఇది. దుష్టులతో మనము నడుస్తూ ఉంటే, దుష్టులతో సంగతం చేస్తూ ఉంటే వాడు మనలను దుష్టత్వనకై ప్రేరేపిస్తూ ఉంటాడు. దుష్టుడు చేసే పని ఎప్పుడు కూడా మంచిని చెడగొట్టడమే, మంచి వారిని చెరపట్టమేననేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దుష్టుడు ఎప్పుడు కూడా దుష్ట క్రియలకే ప్రోత్సాహపరుస్తూ మనలను శారీరకంగా ఆత్మీయంగా కూడా నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి భక్తుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకూడదు. వాడు నిన్ను సత్వానికి ప్రేరేపిస్తాడు, తద్వారా ఆత్మీయ జీవితాలను పోగొట్టుకునేటటువంటి వారిగా ఉంటారని తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా, పాపుల మార్గాన నిలవకూడదు. పాపులు అనేటటువంటి వాళ్ళు, పాపము చేసేటటువంటి వాళ్ళు నేను ఆ పాపానికి ప్రేరేపిస్తూ, నిన్ను ఆ పాపములో పాలు పంపులు పొందులాగా వాడు నిన్ను నడిపిస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నొక పాపిగా వాడు తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు మంచివాడు అయినా, మంచి క్రియలు నీలో ఉన్నా, వాడి యొక్క సహవాసంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ పాపమునకు వాడు నిన్ను ప్రేరేపించేటటువంటి వాడై ఉంటాడు. ఆ పాపము ద్వారా నీవు కూడా పాపిగానే మార్చబడతావు. నీ ఆత్మీయ జీవితం కూడా పాడైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పాపులు అనేటటువంటి వాళ్ళతో సహవాసము చేయక, వాళ్ళు ఉన్న చోట నువ్వు ఉండక జాగ్రత్త పడాలి. వాడి మార్గాన నువ్వు నడవకుండా జాగ్రత్త పడాలి. వాడు అనుసరించే మార్గం, వాడు పాపాత్ముడు గనక వాడు పాపమునే అనుసరిస్తుంటాడు, పాపమును చేయడానికే ప్రయాణం చేస్తూ ఉంటాడు, పాపమును చేయడానికే వాడు నడిపించబడుతూ ఉంటాడు. కాబట్టి వాడి మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నీవు కూడా ఆ పాప క్రియల్లో పాల్పంపులు పొందేటటువంటి వాడిగా ఉంటావు. కాబట్టి భక్తుడు అంటున్నాడు, పాపుల మార్గములో కూడా నువ్వు నిలవద్దు, పాపుల మార్గంలో కూడా నువ్వు నిలవద్దు. మూడవది, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చోకూడదు. అపహాసకులు కూర్చునే చోట నువ్వు కూర్చుంటే అపహాసకుడు మాట్లాడేటటువంటి మాటలన్నీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులను గురించినటువంటివి, చతురోక్తులతో కూడినటువంటివి, ఎగతాళిగా మాట్లాడేటటువంటి మాటలు, వీళ్ళని బట్టి ఎగతాళిగా మాట్లాడుకుంటూ వేరే వాళ్ళని గురించి ప్రస్తావించుకుంటూ వారిని గురించి మాట్లాడుతూ నవ్వుకుంటూ అపహాసించేటటువంటి వాళ్ళు, ఎగతాళి చేసేటటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు చివరికి విశ్వాసిని కూడా ఎగతాళి చేయడానికి వెనకాడరు.
నీవు దేవుని నమ్ముకొని బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వెళుతూ ఉంటే నీవు అంతవరకు ఉన్నటువంటి నీ పాప స్నేహితులు, అపహాసకులైనటువంటి స్నేహితులు, దుష్టులైనటువంటి స్నేహితులు నిన్ను ఏ రీతిగా ఎగతాళి చేస్తారో తెలుసా? బయలుదేరాడండి భక్తుడు, నిన్నటి దాకా మాతో పాటు కూర్చున్నాడు, నిన్నటి దాకా మాతో పాటు పాపములో పాలుపంపులు పొందాడు, నిన్నటి దాకా దుష్టుడిగా దుర్మార్గుడే ఉన్నాడు, ఇప్పుడు భక్తుడైపోయాడని నిన్ను అపహాసించేటటువంటి వారిగా ఉంటారు. అలాగే నీ దేవుని కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎగతాళి చేసేవారిగా ఉంటారు. నీ విశ్వాస జీవితాన్ని కూడా వాళ్ళు ఎగతాళి చేసేవారిగా ఉంటారు. విశ్వాసులను కూడా ఎగతాళి చేసేవారిగా ఉంటారు, హేళనగా మాట్లాడేటటువంటి వారిగా ఉంటారు. కాబట్టి ఆ అపహాసకులతో నువ్వు కూర్చోవద్దు. వాడి చిత్రోక్తులలో నువ్వు పాలు పంపులు పొందొద్దు. వాడు ఎగతాళి చేస్తుండగా నీవు వాడితో కూడా పాలివాడై ఉండొద్దు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఫలించాలి. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, 1వ అధ్యాయం 10వ వచనములు అంటాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోవద్దు. పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పుకోవద్దు. వాడు చేసే దేనికోసం నిన్ను ప్రేరేపిస్తాడు? ఎందుకోసం నిన్ను ప్రేరేపిస్తాడు అంటే వాడితో కలిసి పాపములో పాలుపంపులు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తాడు. రా నాతో, రా నా సహవాసానికి రా, మనం అన్యాయం చేద్దాం, అక్రమం చేద్దాం, దుర్మార్గం చేద్దాం, దుష్టత్వం జరిగిద్దాం, అన్యాయంగా ఒకటి సొత్తును ఆక్రమించుకుందాం, పాప కార్యాల్లో పాలివారమై ఉందాం, రా అని చెప్పి నిన్ను కూడా పిలుస్తూ నిన్ను కూడా పాపిగా తీర్చిదిద్దడానికి ఆ పాపాత్ముడు ప్రయత్నిస్తుంటాడు. కనుక భక్తుడు అంటాడు, నా కుమారుడా, దేవుని మాటగా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా నీవు ఒప్పుకోవద్దు, జాగ్రత్త పడమని హెచ్చరిస్తూ ఉన్నాడు. పాపాత్ముడు నిన్ను పాపము కొరకై ప్రేరేపిస్తాడు గనక, పాప కార్యాల్లో నిన్ను ప్రోత్సాహపరుస్తుంటాడు గనక, మరి ఎందుకో గాని సాతానుడు ప్రియ దేవుని బిడలారా మంచివాడిని కూడా పాపుల స్నేహంలో పడిపోతే వాడిని చెడగొట్టడానికే ప్రయత్నం చేయడానికి దుష్టుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. వీడు మంచివాడు, పోనీ పాపం వాడిని మంచిగానే బ్రతకనిద్దామని కానీ, వాడు మంచిగా మారిపోయాడు, వాడిని విశ్వాసిగా ఉండనిద్దామని చెప్పి ఈ దుర్మార్గులు, ఇలాంటి పాపాత్ములు, దుష్టులు అనుకోరు. ఎప్పుడెప్పుడు చెడగొడదామా అని మంచిగా బ్రతుకుతున్నటువంటి వారిని పాడు చేయడానికి, మంచి కుటుంబాన్ని పాడు చేయడానికి, మంచి జీవితాన్ని పాడు చేయడానికి, మంచి ఆరోగ్యాన్ని పాడు చేయడానికి, మంచి ఆర్థిక స్థితిగతులను పాడు చేయడానికి దుష్టుడు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాడు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, మనము బాగుండాలి, మనం అభివృద్ధి చెందాలి, మనము ఫలించాలి అనేటటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉంది. కానీ మనం దానిని మన క్రియల చేత, ఇదిగో ఇలాంటి దుష్టుల సహవాసము చేత మనం దూరపరచుకునేటటువంటి వారిగా ఉంటున్నాం. వాటిలో నుంచి నువ్వు దూరపరచబడితే, వారి సహవాసానికి నువ్వు వెళ్ళకపోతే, దేవుని యొక్క వాక్యము ప్రకారం నువ్వు ధ్యానించడానికి సిద్ధపడితే మంచి ఆశీర్వాద ఫలాలను అనుభవించగలవు. మా మొదటి కీర్తనలోనే 6వ వచనంలో గమనించండి, ఏమంటాడు భక్తుడు? దుష్టులు అలాగునుండక, 6వ వచనం చూడండి, దుష్టులు అలాగునుండక అనగా వాడు ఫలించడానికి అవకాశం లేదు, అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు, ఆశీర్వదించబడడానికి అవకాశం లేదు, మంచివాడిగా ఉండడానికి అవకాశం లేదు, మంచి కుటుంబాన్ని అనుభవించడానికి అవకాశం లేదు, మంచి ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం లేదు. ఎందుకు? వాడు దుష్టుడు గనక. దుష్టుడు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టులాగా తయారైపోతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం దుష్టులుగా ఉన్నప్పుడు, దుష్ట సహవాసంలో ఉన్నప్పుడు, మనం వారి చేత ప్రేరేపించబడి ఆత్మీయ జీవితాన్ని సైతం నాశనం చేసుకున్నప్పుడు, మనము కూడా అనగా దేవుని బిడలైనటువంటి వాళ్ళు కూడా అలాగే గాలి చెదరగొట్టు పొట్టులాగా తయారైపోతుంటారు. గమనించాలి ప్రియ విశ్వాసి, దేవుని సేవకుడా గమనించాలి, దేవుని సేవకులు కూడా గమనించండి. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, దేవుని నమ్ముకున్న కుటుంబాలే కాదు, దేవుని సేవకులు కూడా గమనించాలి. మనం అభివృద్ధి చెందాలి, క్రీస్తులో మనం ఆశీర్వదించబడాలి, మనం ఫలించాలి. అవి నూరంతల ఆశీర్వాదం కావాలి, నూరంతల ఫలం కావాలి అని అంటే మొదటి సూత్రం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, జాగ్రత్త పడి దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగబడితేనే ఈ ఫలాలు, అభివృద్ధి మనం అనుభవించగలిగినటువంటి వారిగా ఉంటాం.
అభివృద్ధి చెందడానికి 3 సూత్రాలు ప్రియ దేవుని బిడ్డలారా. రెండవది మనం గమనిస్తే క్రీస్తులో మనం అభివృద్ధి చెందాలి అని అంటే మన హృదయాన్ని జాగ్రత్త చేసుకోవాలి. మన హృదయాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎలా నీ హృదయము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే, నీ హృదయాన్ని భద్రపరుచుకుంటే, నీ హృదయం ఎలాంటిదో నువ్వు గ్రహించుకొని దానిని మంచిదిగా మార్చుకోగలిగితే నీవు కూడా ఆ నీటి ఓరను నాటబడినటువంటిదై ఫలమిచ్చు చెట్టులాగా నీవు ఉంటావని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీటి కాలవల ఎవరు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చువారు. మనము కూడా మన హృదయాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఆ హృదయంలో పలు విధములైనటువంటి చెడు తలంపులు లేకుండా, మన హృదయంలో లోక సంబంధమైనటువంటి పాప తలంపులు లేకుండా సైతం మనం జాగ్రత్త పరచుకోగలిగితే, మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోగలిగితే మంచి ఫలములు అనుభవించగలిగినటువంటి వారిగా ఉంటాం. అందుకే భక్తుడు అంటాడు, నా కుమారుడా, అన్నిటికన్నా నీ హృదయమును జాగ్రత్తగా చేసుకో, అన్నిటికన్నా నీ హృదయాన్ని భద్రపరచుకోమని. నీ హృదయము దాని యొక్క స్థితి ఎలా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా? అది ఘోరమైనటువంటి వ్యాధి గలదా? నీ హృదయము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది అంటున్నాడు. దాన్ని సరి చేసుకోవాలి, స్వస్థత పొందగలగాలి. ఎప్పుడు వస్తుంది మనకంటే అది మనం ప్రభు దగ్గరకు రాగలిగినప్పుడే, ఆయన వాక్యమును ధ్యానించగలిగినప్పుడే, మన నడవడిని దిద్దుకోగలిగినప్పుడే, మన తలంపులను సరి చేసుకోగలిగినప్పుడే, మన హృదయాన్ని పరిశీలన చేసుకొని ఇలాగ మనం మార్చబడగలిగినప్పుడే ఈ ఘోరమైన వ్యాధి అనేది ప్రభు నామం బట్టి స్వస్థత పొందగలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అప్పుడు నీవు మంచి ఫలములు ఫలించడానికి అవకాశం నీకు కలుగుతుంది. నీ హృదయాన్ని జాగ్రత్త చేసుకోకుండా, నిన్ను నీవు సరి చేసుకోకుండా, నీ ఆత్మీయ స్థితిని గమనించుకోకుండా దేవుని యొక్క సేవను, దేవుని యందు విశ్వాస జీవితమును, భక్తి జీవితమును అనుసరిస్తున్నాను, అనుభవిస్తున్నాను అని అనుకుంటే అది తప్పు అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. హృదయము దాని తలంపులు ఘోరమైనటువంటివి, కానీ మన ప్రభువు వాటిని అన్నిటినీ చూస్తున్నాడు. ఆయన ముందు దాచడానికి ఏది అవకాశం లేదు. 139వ కీర్తనలో భక్తుడు అంటాడు దావీదు, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావయ్యా, నా తలంపులు నీకు తెలుసు, నా ఆలోచనలు నీవు ఎరిగినావు, నా నడకలు నా పడకలు నీకు మరుగైనది ఏది లేదు ప్రభు అని భక్తుడు దావీదు అంటున్నాడు 139వ కీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయము మనం ఎరిగినటువంటి రీతిగా దేవుడు కూడా ఎరిగి ఉన్నాడని మనం గ్రహించగలగాలి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 25వ వచనంలో భక్తుడు పేతురు అంటాడు, అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా అని. అందరి హృదయములు ఎరిగి ఉన్నాడు ప్రభు, మన ప్రభు. మనందరి హృదయాలు తెలుసు. అవి ఎలాంటి ఘోరమైన స్థితిలో ఉన్నవా, లేక ఆత్మీయంగా ఫలించగలిగినటువంటి స్థితిలో ఉన్నవా? ప్రభు ఎరిగినట్టుగానే నీ హృదయం యొక్క స్థితి, నీ తలంపుల యొక్క స్థితి, నీ జీవితం యొక్క స్థితి నీవు కూడా ఎరిగి ఉన్నావు ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ఎరిగి ఉన్నావు. అందుకే దావీదు భక్తుడు 51వ కీర్తన 3వ వచనములో అని అంటాడు, నా పాపం నా ఎదుటనే ఉన్నది, నా పాపం నా ఎదుటనే ఉన్నది, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, తెలియకుండా నేనేం చేయట్లేదు అని భక్తుడు దావీదు తనకు క్షమాపణ కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. మనము కూడా మన హృదయం యొక్క తలంపులవి మంచివా చెడవా నీకు బాగా తెలుసు. నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు, ఏ ఆలోచనలు కలిగి ఉన్నావు, ఏ మార్గంలో నడుస్తున్నావు, ఎలాంటి క్రియలు నువ్వు చేస్తున్నావు, పైగా దేవుని దగ్గరికి ఎలాంటి హృదయంతో వస్తున్నావు అన్న ఈ విషయం కూడా నీకు తెలుసు. నీకు తెలియకుండా ఏది జరగదు. కాబట్టి నిన్ను నీవు దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ను ఎరిగినటువంటి ప్రభు అన్న సంగతి నువ్వు గుర్తించుకొని, నా ప్రభు నా తలంపులను నా క్రియలను అన్నీ ఎరిగి ఉన్నాడు గనక నన్ను నేను జాగ్రత్త చేసుకోగలిగితే, నా హృదయాన్ని దిద్దుకొని ప్రభు దగ్గరకు రాగలిగితే అప్పుడు నేను మంచి ఆశీర్వాదాలు అనుభవించడానికి నాకు దేవుడు అవకాశం ఇస్తాడన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తించుకోవాల్సినదిగా తెలియజేస్తున్నాను. నువ్వు ఫలించాలి, నువ్వు క్రీస్తులో ఫలించాలి అని అంటే ఎలా? ఆకు వాడక నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా నీ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని అలాగూ సరి చేసుకోవాలి, నీ జీవితాన్ని అలాగూ సరి చేసుకోవాలి. అనగా ఇప్పుడు నీ ఫలించేటటువంటి అవకాశం దేవుడు నీ ముందు ఉంచాడు. గమనించాడు.
నీ హృదయం యొక్క స్థితిని బట్టి ఆ ఫలాలు నీకు దక్కుతున్నాయన్న ఆలోచన మనకు రాగలగాలి. మూడవది, మనం ఎలా ఉంటే క్రీస్తులో ఫలించగలం. మూడవ సూత్రం ప్రియ దేవుని బిడ్డలారా, మూడవ సూత్రం మనం ఎలా ఉంటే క్రీస్తులో ఫలించగలిగినటువంటి వారిగా ఉంటామంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల భాగం మనం గమనించినప్పుడు ఆ భాగంలో ప్రభువారు అంటారు, నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. నేను నిలిచి ఉండాలి మీలో, మీరు నా యందు నిలిచి ఉండాలి. నా మాటలు అనగా నా వాక్యము నీలో ఉండాలి. నాకు వేరయుడిని మీరేం చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు. మీరు ఫలించాలంటే అది అవకాశం కాదు. నేనే ఫలములనిచ్చేటటువంటి వాడను. మీరు నా యందు ఉన్నటువంటి అంటు కట్టబడిన తీగల లాంటి వాళ్ళు. అంటు కట్టబడినటువంటి తీగలు నాలో నిలిచి ఉంటేనే అవి ఫలిస్తాయి తప్ప వాటంతటా అవి ఫలించడానికి అవకాశం లేదంటాడు ప్రభు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ప్రభువులో మనం ఉండాలి. ఆయన వాక్యము మనలో ఉండాలి. ఆయన వాక్యము మనలో ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి సమయంలో నువ్వు చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసి పడుకుంటూ ఉండు, నిద్రకు ఉపక్రమించు. ఆ రాత్రి సమయంలో నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసి నువ్వు పడుకోగలిగితే ఒక గొప్ప అనుభవంలోనికి నువ్వు నడిపించబడతావు. ఆ సమయంలో, ఆ రాత్రి సమయంలో దేవునితో నువ్వు మంచి సహవాసాన్ని కలిగి ఉంటావు. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, నీవు దేవునితో మాట్లాడుతుంటావు. వాక్యము నీతో మాట్లాడుతుంటుంది, నీ వాక్యమును ధ్యానిస్తూ మాట్లాడుతుంటావు. ఆలోచనలోనికి నడిపించబడగలుగుతూ ఉంటావు. ఇలాంటి అనుభవం నేను కలిగి ఉన్నాను. మరి నీవు కలిగి ఉన్నావా? నీవు కలిగి ఉన్నావా? దేవుడు వాక్యము నీలో ఉంటే ఆ వాక్యాన్ని గనక నువ్వు రాత్రి గనక ధ్యానించి పడుకోగలిగితే దేవుడు నీతో ఎలా మాట్లాడుతుంటాడో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొప్ప అనుభవంలోనికి నడిపించబడు. ఈ రాత్రి సమయం, ఈ రాత్రి ప్రయత్నం చేయి. దేవుని వాక్యం చదువుకొని దేవునితో ప్రార్థన చేసి మాట్లాడుతూ నిద్రకు ఉపక్రమించు. ఈ అనుభవంలోనికి నువ్వు ఎలాగో నడిపించబడతావో చూడు. ఆ రాత్రి దేవుడు నీతో ఎలా మాట్లాడుతుంటాడో, దేవుని వాక్యం నువ్వు ఎలా ఆ వాక్యము నీ హృదయంలో ఉంటుంది. నువ్వు నిద్రపోతూనే ఉంటావు. నువ్వు నిద్రకు ఉపక్రమించావు కనుక నువ్వు నిద్రపోతూనే ఉంటావు. కానీ దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఆ గొప్ప అనుభూతిలోనికి నడిపించబడడం ఎంత గొప్ప ధన్యత ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించగలుగుతూ మన హృదయంలో దానిని నింపుకొని మనం నిద్రపోతున్నప్పటికైనా సరే ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలిగి ఉంటామో, ఎంత గొప్ప అనుభూతిలోనికి మనం నడిపించబడుతుంటామో, ఆ దేవునితో ఎంత గొప్ప సహవాసాన్ని మనం అనుభవించగలిగి ఉంటామో. ఈ రాత్రి సమయాన్ని సిద్ధపరచుకోండి మిమ్మల్ని మీరు. ఈ రాత్రి సమయానికి ఈ అనుభవంలోనికి నడిపించు ప్రభు అని నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించి, దేవుని వాక్యాన్ని పఠించి ప్రార్థన చేసుకొని నువ్వు నిద్రపోగలిగితే ఎంత గొప్ప అనుభవంలోనికి నువ్వు నడిపించబడతావో. ప్రయత్నం తప్పేం లేదుగా, ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. దేవుడు ఏమంటుంది ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నా యందు నిలిచి ఉండి దివారాత్రము నా వాక్యమును ధ్యానించగలిగితే ఒక గొప్ప అనుభూతి వస్తుంది. అది నిన్ను ఫలింపచేస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది, గొప్ప దీవెనతో నిన్ను నింపుతుంది. కుటుంబాలారా, బిడ్డలారా, మీరు మీ పిల్లలు ఆశీర్వదించాలి. ఈ దేవుని రాజ్య సువార్త వింటున్నటువంటి ప్రతి సోదరుడు ఈ అనుభవంలోనికి నడిపించబడడానికి ఈ సమయం ప్రయత్నం చేయండి. ఈ రాత్రికి అలాంటి ప్రయత్నం చేయండి. ఎంత గొప్ప అనుభూతి నీకు కలుగుతుందో ఆలోచన చేసుకోండి. అక్కడే వరాలు ఉన్నాయి ప్రియ దేవుని వారు, అక్కడే ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభువారు అంటారు, నాకు వేరుగా ఉండి మీరేం చేయరు. మీరు ఫలించడం అంటే నాకు సంతోషం, మీరు ఫలించడం అంటే నాకు ఆనందం. నాకే కాదు, నా తండ్రికి కూడా ఆ ఆనందం ఉంటుంది. మీరు అభివృద్ధి చెందితే, మీరు ఫలించి అభివృద్ధి చెందడం, నా తండ్రి నామం మహిమపరచబడుతుంది. దానివల్ల మనము లోకానికి మహిమకరం, దేవుని మహిమపరిచేటువంటి వారిగా ఉంటాం. మనం ఆశీర్వదించబడడంలో, మనం అభివృద్ధి చెందడంలో దేవుని దీవెనలు గినక అందులో ఉన్నట్లయితే అవి శాశ్వతంగా ఉంటాయి. కొంతమంది లోక సంబంధంగా ప్రయత్నం చేసి ఆశీర్వదించబడాలని అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు అలాంటి రీతిలో
ఆశీర్వదించబడతాడు. ఇక్కడ సామెతలు 1వ అధ్యాయం 10 నుంచి మనం చదువుకుంటే వాడు అలాగే ఆశీర్వదించబడి అలా గొప్పవాడు కావాలని చూశాడు. కానీ ఆ శాపం అనేది వాడి నుంచి తొలగిపోదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే దేవుని యందు నిలబడి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో ప్రార్థన చేసి దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే సమృద్ధి అయిన శాశ్వత ఆశీర్వాదానికి పాత్రుడన్న సంగతిని, వాడే క్రీస్తులో అభివృద్ధి పొందగలిగినటువంటి మంచి ఫలములు అనుభవించగలిగినటువంటి వాడై ఉన్నాడన్న సంగతిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా అభివృద్ధి పొందడానికి, ఆశీర్వదించబడడానికి ఇది అనుకూల సమయం. ధ్యానించండి, ప్రార్థన చేయండి, మీ హృదయాన్ని సరి చేసుకుని రక్షణ పొందండి. మంచి ఆశీర్వాదాలు మీరు అనుభవించగలిగి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగూ దేవునితో నీవు సహవాసం కలిగి ఉంటే ఆయన మాట తప్పడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు కనుక, ఈ మాట తప్పే దేవుడు కాడు కనుక నిన్ను ఖచ్చితంగా ఆయన ఆశీర్వదించి అభివృద్ధిలోనికి నడిపిస్తాడన్న సంగతిని ఈ ఉదయకాలం నీతో చెప్తున్నాను. దేవుని మాటగా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, మనం క్రీస్తులో నిలిచి ఉండేది సాధ్యమవుతుందన్న సంగతిని గ్రహించి ప్రియ బిడ్డలు, విశ్వాసులు, సేవకులు, కుటుంబాలు అభివృద్ధిలోనికి నడిపించబడడానికి, దేవుని యొక్క ఆదరణ పొందడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేస్తున్నాం. కృపగల దేవా స్తోత్రాలైనా, క్రీస్తులో అభివృద్ధి అనే విషయం నా తండ్రి మాకు 100 ఫలమున్నదన్న సంగతిని గ్రహించడానికి కృప చూపించాను. ఈ కార్యమును నాయన వింటున్న బిడ్డలను తండ్రి ప్రభు బహుగా దీవించండి. నీలో అభివృద్ధి చెందడానికి, వారి హృదయాలు సరి చేసుకోవడానికి ప్రభు సిద్ధపరచండి. అలాగే నాయన మరి ఈ కార్యక్రమానికి సహకారం అందించిన మా ప్రియ బిడ్డలు, మరి కుటుంబ సహోదరి యేసురత్నమ్మ గారు, సిరికుమార్, మణికుమారి, ఇలాగునైనా బిడ్డల కుటుంబాలకు అభివృద్ధి దీవెనలు దయచేయమని, అలాగే వింటున్నటువంటి బిడ్డలు కూడా నాయన ఈ దేవుని రాజ్య సుతకు తమ వంతు సహకారం అందించగలిగిన హృదయాలను ప్రేరేపించమని, నడిపించమని, తోడుగా ఉండి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు క్రీస్తులో అభివృద్ధి చెందగలిగినటువంటి ఆశయాలను అందిపుచ్చుకోగలిగిన జీవితాలు దయచేసి నడుచును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీతో ఒక విషయం పంచుకోవడానికి ఇష్టపడుతున్నా. దయచేసి మా మాటలు జాగ్రత్తగా గమనించాల్సిందిగా కోరుతున్నా. ఈ దేవుని రాజ్య స్వార్థ అనేటటువంటి ఆ మాట దేవుడు ఎందుకు అనుగ్రహించాడో కానీ ఇది ఆగిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అన్న విషయాన్ని అందరూ ప్రేమతో గ్రహించాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని రాజ్య స్వార్థ ఆగిపోకుండా టీవీ ద్వారా ప్రసారమవుతూ అనేక కుటుంబాలు ఆత్మీయ సత్యాలు గ్రహించి తెలుసుకొని అభివృద్ధి చెందడానికి, ఈ దేవుని రాజ్య స్వార్థను కొనసాగించడానికి మీ వంతు ప్రోత్సాహము ప్రేమతో అందించగలరని ఆశిస్తున్నా. మీ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మా అడ్రస్ కానీ సెల్ ఫోన్ నంబర్ కానీ సంప్రదించి సహకారం అందించగలరని ఆశిస్తున్నా. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది.